హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. నేనైతే లుసాకా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. టైం అయితే 12 అవుతుంది. హైదరాబాద్కి వెళ్తున్నాము అనుకోకుండా సడన్గా, అంటే జస్ట్ 5 days ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము. నేను ఎందుకో రీజన్ కూడా చెప్తాను. మేము ఎందుకు సడన్గా, నేను వచ్చి జస్ట్ 1 month అవుతుంది, మళ్ళీ ఈ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ రీజన్ కూడా మీకు తర్వాత చెప్తాను. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. బట్ నాకు ఈసారి అయితే హైదరాబాద్కి వెళ్ళాలనే లేకుండా, ఎందుకంటే జస్ట్ 1 month అవుతుంది, మళ్ళీ అప్పుడే ట్రావెలింగ్, జర్నీస్, ఫ్లైట్స్. అబ్బా, నాకైతే చాలా చిరాకు వచ్చింది. అసలుకి ఇంట్రెస్టే లేదు రావాలని. బట్ తప్పదు కాబట్టి, తప్పని పరిస్థితులలో వెళ్తున్నాము ఇండియాకి. అండ్ ఇంకా అంతా చెక్-ఇన్ అవన్నీ అయిపోయేలోపు ఒక 1 hour అక్కడ టైం అయిపోయింది. మోరియన్ ఏమో మస్తు ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. వాడికి ఫ్లైట్లో తిరగడము ఇవంటే చాలా ఇష్టము. ఇంకా సో ఆయన అయితే హ్యాపీగానే ఉన్నాడు. మాకే డిసప్పాయింట్మెంట్. అబ్బా, ఇంత మధ్యరాత్రులు ఈ ఇంద్రబాబోయ్ తిరగడము, స్లీప్ ఉండదు, ఇవన్నీ అనుకున్నాము. అండ్ ఇంకా ఫ్లైట్ కూడా ఒక 1/2 hour డిలే అయింది. ఇంకా చూడాలి. అబ్బా, ఎట్లుందంటే అట్లుంది మా సిచ్యువేషన్. మౌర్యన్ ఏమో ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాడు. అక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయనేసి అక్కడ చాలాసేపు వెయిట్ చేసిండు. మా మమ్మీ డాడీ ఎవరైనా వచ్చి ఇస్తారా అనేసి. బట్ మేము వెళ్ళలేదు. వాడే చూసి చూసి ఇంకా మా దగ్గరికి అయితే వచ్చేసిండు. మౌర్య, ఏరోప్లేన్ ఇది ఇంకొకటి 2 ఉన్నాయా? ఎందులో వెళ్తావు నువ్వు? ఎందుకురా అంత ఎగ్జైట్మెంట్? అమ్మా, అంటే వెళ్తావు చేయొద్దు. ఇంకా అమ్మా, బయట అయితే ఫుల్ చలి పెడుతుంది. ఇక్కడ వింటర్ కదా. ఇంకా శరత్ ఏమో తొందర వెళ్ళిపోతున్నాడు. నాకు క్యాబిన్ బ్యాగ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఉంది, మళ్ళీ మోరియది బ్యాక్ ప్యాక్ ఉంది. ఇవన్నీ నేను మోసుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళేమో ఎంజాయ్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఫుల్ చల్ల గాలులు వస్తున్నాయి. ఇంకా మౌర్య చిన్న బేబీ కదా, సో అందుకనేసి మమ్మల్ని తొందరని పంపించేశారు ఫ్లైట్ దగ్గరికి. మేము ఇథోపియా ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. సో ఇథోపియాలో మాకు 8 hours ఆల్ట్ వచ్చింది. సో వాళ్ళే హోటల్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అనేసి ఇంక ఇది బుక్ చేసుకున్నాము. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇథోపియా మంచిగా రైనీ సీజన్ అక్కడ. ఎంత బాగుందంటే సూపర్ అనిపించింది. నాకు ఒకసారి విజిట్ చేయాలనిపించింది ఇథోపియాని. ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళాక మౌర్య కొంచెం ఎక్కువసేపు ఏమి ఉండలేదు, ఒక 10-20 minutes ఫ్లై అయ్యేలోపు వాడైతే మంచిగా పడుకున్నాడు. ఆల్మోస్ట్ ఇంక ఇథోపియా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతున్నాము. ప్లేస్ అయితే ఎంత చూడండి, ఎంత బాగుంది కదా. నాకైతే ఫుల్ నచ్చింది. వర్షము, ఆ గ్రీనరీ క్రేజీ అనిపించింది. 7కి అట్లా ల్యాండ్ అయినాము అక్కడ. ఇంకా అక్కడ ఇమిగ్రేషన్ మళ్ళీ అంటే వాళ్ళే హోటల్ సర్వీస్ చేస్తారు. సో వాళ్ళే పీపుల్ వచ్చి మనల్ని తీసుకెళ్తారు హోటల్ దగ్గరికి.
ఎయిర్పోర్ట్ బయటికైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. అక్కడ కనిపిస్తున్న పర్సన్ తనే మనల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసేస్తాడు. సో కొంచెం టైం పడుతుందంటే 5 minutes అలా వెయిట్ చేసినాము. తర్వాత ఇంకా బయటికి వచ్చేసినాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే మనకు హోటల్ స్టే ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes. 8:30 అయితే ఎక్కడికి వచ్చినావు? టాక్సీ బయటికి వెళ్తుంది. 406 మనకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే మనము ఉండే హోటల్. నార్మల్గా ఈ ఎయిర్వేస్ని బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ హోటల్లోనే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఫుడ్, అకామిడేషన్ 2 ఉంటుంది. ఎన్ని అవర్స్ అయినా అక్కడే మనం స్టే చేయొచ్చు. ఇది ఒకటి బెనిఫిట్ అనిపించి ఈ ఎయిర్వేస్ అయితే బుక్ చేసుకున్నాము. మంచిగా కొంచెం రెస్ట్ ఉంటుంది. నార్మల్గా వేరే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం అనుకో, ఎయిర్పోర్ట్లోనే ఉండాలి, చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇది ఒక్కటి చాలా మంచిగా అనిపించింది. హోటల్ లోపలికైతే చెక్ ఇన్ అయ్యాము. బట్ రూమ్ అలొకేట్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో మీరు అప్పటి వరకే బ్రేక్ఫాస్ట్ చేసేయండి అని చెప్పారు. ఆల్రెడీ 8కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అని చెప్పారు. సో ఇంకా మేమైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని వచ్చాము. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది 3rd floorలో ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. నాకైతే నచ్చింది. రూమ్ కూడా మంచిగా నీట్గా చాలా బాగున్నాయి ఇక్కడ. మోరియా ఒకసారి అది పెంచి బయట ఎయిర్పోర్ట్ వ్యూ కదా. వీడు ఏమేమో నొక్కుతుండు ఫోన్ బంద్ కాల్ అవుతుంది. వీడియో తీసాగు వస్తున్నాగు. ఏమైందన్నా? పూల్లో వాటర్ లేవుగా, మొత్తం క్లీనింగ్ పని పెట్టుకున్నట్టున్నారు. ఇంకా కొంచెం సేపు పడుకుని ఒక 2 hours నెక్స్ట్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వచ్చాము. మంచి షాపింగ్ కూడా ఉంది హోటల్లోనే. సో అంతా తిరిగేసి ఒక రౌండ్ వేద్దాంలే అనేసి ఇంకా వచ్చి అన్నీ చూస్తున్నాము. కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు.
లంచ్ టైం అయింది. 1:30కి అట్లా వచ్చినాము లంచ్ చేయడానికి. ఇంకా మోరియన్ చూసి వాళ్ళంతా ఇంకా మోరియన్ ఎత్తుకోవడము అదే చేస్తున్నారు. వాడిని బాగా ఆడిపించుకున్నారు మేము తినే వరకు. ఇంకా నేనే మోరియన్ తీసుకొచ్చి ఫుడ్ తినిపించాను. ఫుడ్ మాత్రం చాలా అంటే వీళ్ళ స్టైల్లో చేస్తారు కదా, నాకైతే చాలా నచ్చింది ఫుడ్. బఫే అయితే సూపర్ ఉంది. వీళ్ళు ఎక్కువ మిల్లెట్స్, సీడ్స్, పప్పులు ఉంటాయి కదా అవే ఎక్కువ తింటారు. అండ్ వెజిటేబుల్స్ కూడా చాలా యాడ్ చేస్తారు ప్రతి దాంట్లో. సో అందుకే వీళ్ళు ఇంత హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారేమో అనిపించింది. ఇంకా నేను ఏమేమి తినాలో అన్నీ పెట్టేసుకొని అయితే వచ్చేసినాం. లెట్యూస్ కూడా తెచ్చుకున్నాను. ఎటు చూడు. మాకు మళ్ళీ 4 o'clockకి ఫ్లైట్ ఉంది. సో 2 o'clockకి మళ్ళీ ఇక్కడ హోటల్లో చెక్అవుట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఏరోప్లేన్ కనిపించిందా? ఎక్కడుంది ఏరోప్లేన్? ఎక్కడుంది? ఓకే. మేము ఇంత సడన్గా హైదరాబాద్కి మళ్ళీ ఎందుకు వెళ్తున్నామంటే మా ఇంట్లో పండుగ చేస్తున్నారు. అండ్ మా కిరణ్ది పప్పన్నం కూడా ఉంది. సో 2 ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ మా ఇన్లస్ కూడా రండి, ఒక 15 days అన్న 2 ఈవెంట్స్ ఉన్నాయి కదా, పండుగ చేయడం కూడా మంచిదే అని అంటే ఇంకా అలా వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే అసలు వెళ్ళకపోతుండే. ఇంకా పప్పన్నం అవన్నీ ఉన్నాయి కదా, సో వెళ్ళేసి వద్దాంలే అనేసి శరత్ అంటే సరే ఒక 15 days కదా. బట్ ఇండియాకి వెళ్ళాక ఫుల్ బిజీ, అసలుకి ఒక్క డే కూడా రెస్ట్ తీసుకోలేదు. పండగ తర్వాత పప్పనం ఇలా ఫుల్ అయిపోయింది మాకైతే. మళ్ళీ రిటర్న్ వచ్చాక లుసాకాలో రెస్ట్ తీసుకున్న అట్లాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది మాకు. ఏం సౌండ్ చేస్తుంది? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.